నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దశాబ్దాల పాటు అడవులలో సాగిన మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ అగ్రనేతలు ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తుపాకీ పోరాటానికి దూరంగా ఉంటూ ప్రజా సమస్యలపై చట్టబద్ధంగా బహిరంగంగా పనిచేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ మావోయిస్టు అగ్రనేత తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ నేతృత్వంలో ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ను కలిసి తమ అభిప్రాయాలను వివరించిన మాజీ మావోయిస్టు నేతలు త్వరలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కూడా ఒక వినతిపత్రం అందించేందుకు సిద్ధమవుతున్నారు. 4 దశాబ్దాలకు పైగా అజ్ఞాత జీవితాన్ని గడిపిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ మావోయిస్టు పార్టీలో కీలక స్థానాలలో పనిచేశారు. ఇక సెంట్రల్ కమిటీ సభ్యుడిగా, పోలిట్ బ్యూరో సభ్యుడిగా, మిలిటరీ కమాండర్గా ఆయన బాధ్యతలను నిర్వహించారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో మరొక అగ్రనేత మల్లా రాజిరెడ్డితో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట ఆయన లొంగిపోయారు. ఆరోగ్య సమస్యల కారణంగానే అజ్ఞాత జీవితానికి ముగింపు పలికినట్లుగా అప్పట్లో దేవ్జీ ప్రకటించారు. అయితే సిద్ధాంతపరంగా ప్రజా సమస్యలపై తన పోరాటాన్ని కొనసాగిస్తానని, ఇకపై చట్టబద్ధమైన మార్గంలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు. ఇప్పుడు అదే దిశగా మరొక అడుగు వేస్తున్నారు. లొంగిపోయిన మాజీ మావోయిస్టు నేతలు తమ పాత సహచరులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రజా సమస్యలపై పనిచేయాలనుకునే మాజీ మావోయిస్టులు ఒకే వేదికపైకి రావాలని భావిస్తున్నారు. అయితే ఈసారి తుపాకీ పోరాటం కాదు, రహస్య కలాపాలు కాదు, అడవులలో ఉద్యమం కాదు, ప్రజా సమస్యలపై బహిరంగంగా చట్టబద్ధంగా పనిచేయాలన్నదే తమ ఉద్దేశం అంటూ దేవ్జీ పేర్కొంటున్నారు. అందుకే ప్రస్తుతం నిషేధంలో ఉన్న సిపిఐ మావోయిస్టు పార్టీపై ఆంక్షలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇప్పటికే మాజీ మావోయిస్టు నేతలు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ను కలిసి తమ సమస్యలను వివరించారు. మరణించిన తర్వాత తమ పాత సహచరుల కుటుంబాలను పరామర్శించడం, చిన్న స్థాయి సమావేశాలు నిర్వహించడం, ఇటువంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు పోలీసుల నుంచి అనవసరమైన ఆంక్షలు ఉండకూడదని వారు కోరినట్లుగా తెలుస్తోంది. తాము ఇకపై ఎలాంటి అక్రమ, రహస్య లేదా సాయుధ కార్యకలాపాలకు పాల్పడబోమని కూడా పోలీసులకు స్పష్టం చేశారు. తమ గత నేపథ్యం కారణంగా పోలీసులు అనుమానించే అవకాశం ఉందని భావించిన మాజీ నేతలు ముందుగానే తమ భవిష్యత్తు కార్యాచరణపై పోలీసు యంత్రాంగానికి వివరణ ఇచ్చినట్లుగా దేవ్జీ చెప్పారు. ఇక్కడే ఇప్పుడు అసలు ప్రశ్న మొదలవుతోంది. నిషేధిత సంస్థకు చెందిన మాజీ సభ్యులు అదే పార్టీ పేరుతో అదే పతాకం క్రింద బహిరంగంగా పనిచేయాలని కోరితే అది చట్టపరంగా సాధ్యమేనా? ఈ అంశంపైనే మాజీ మావోయిస్టు నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించబోతున్నారు. ఇక ప్రజా సమస్యలపై పనిచేసే ఏ వేదిక అయినా చివరకు రాజకీయ కార్యకలాపాల పరిధిలోకి వస్తుందని, అందువల్ల నిషేధం ఎత్తివేస్తే ఇప్పటికే ఉన్న సిపిఐ మావోయిస్ట్ పార్టీ పేరుతోనే బహిరంగంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ దేవ్జీ స్పష్టం చేస్తున్నారు. మరోవైపు మాజీ మావోయిస్టుల కార్యకలాపాలపై తెలంగాణ పోలీసుల వైఖరి కూడా ఇప్పుడు కీలకంగా మారింది. చట్టబద్ధమైన పరిధిలో ఎవరైనా తమ కార్యకలాపాలను కొనసాగించవచ్చని ఓ సీనియర్ పోలీసు అధికారి స్పష్టం చేసినట్లుగా సమాచారం. అంటే చట్టాన్ని ఉల్లంఘించకుండా ప్రజా సమస్యలపై పనిచేయడంపై అభ్యంతరం లేదన్న సంకేతం పోలీసుల నుంచి వచ్చినట్టే. కానీ నిషేధిత సంస్థ పేరును ఉపయోగించడం, ఆ సంస్థ పతాకం క్రింద రాజకీయంగా పనిచేయడం అనే అంశాలు మాత్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ముడిపడి ఉంటుంది. ఒకప్పుడు అజ్ఞాతంలో ఉండి సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన మాజీ మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే భావజాలాన్ని చట్టబద్ధమైన ప్రజాస్వామ్య మార్గంలో కొనసాగించాలని కోరుతున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం వారి విజ్ఞప్తిని ఎలా చూస్తుంది? నిషేధిత మావోయిస్టు పార్టీపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలన్న డిమాండ్పై కేంద్రం స్పందిస్తుందా? మాజీ మావోయిస్టులకు రాజకీయంగా బహిరంగ వేదిక లభిస్తుందా? ఇప్పుడు అందరి దృష్టి కేంద్ర హోంశాఖ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.